అంటే లైట్ అవుతుంది. ఈ లైట్ ట్రైన్ రేరర్ మీడియం, ఇది పైది రేరర్ మీడియం కదా నేను చెప్పింది. రేరర్ మీడియం నుంచి నేను లైట్ ని పాజ్ చేశాను. ఎక్కడికి? ఇప్పుడు ఏమవుతుందంటే ఎక్కడికి ఎంటర్ అవుతుంది? అక్కడ లైట్ బెండ్. అంటే దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు? లైట్ ఏమవుతుందని చెప్పొచ్చు, బెండ్ అవుతుందో అని చెప్పొచ్చా లేదా? అంటే బెండ్ అయిందా లేదా? ఇక్కడ చూడండి, మన సైడ్ వ్యూ నుంచి చూసేటప్పుడు లైట్ ఏమవుతుంది అంటే బెండ్ అవుతుంది. బెండ్ అయిందా? ఓకేనా? ఇది ఒకటి ఎక్స్పెరిమెంట్. ఇప్పుడు ఇంకోటి, మీరు ఇది చెప్పక ముందుకు ఒక షాపింగ్ మాల్కి వెళ్ళారు మీరు, లేదంటే ఒక షాప్కి వెళ్ళారు. అక్కడ కౌంటర్ దగ్గర ఇలాంటి గ్లాస్ ని పెట్టి దీంట్లో వాటర్ పోసి లెమన్ ని ఉంచుతాడు. ఆ లెమన్ యాక్చువల్ సైజ్ కంటే ఎక్కువగా కనిపిస్తుంది. ఎందుకు కనిపిస్తుంది? డ్యూ టు ద రీఫ్రాక్షన్. అంటే రీఫ్రాక్షన్ ఉండడం వల్ల యాక్చువల్ నిమ్మకాయ సైజ్ ఇది, అవునా? ఇప్పుడు చూపిస్తా. ఇది నిమ్మకాయ, అవునా? ఇది యాక్చువల్ సైజ్, దీని యొక్క సైజ్ ఇది ఒరిజినల్ సైజ్. నేను ఎప్పుడైతే వాటర్ లో వేసానో, చూడండి, వాటర్ లో వేసానో మీకు ఏ విధంగా అనిపిస్తుంది చూడండి బాగా. యాక్చువల్ సైజ్ కంటే బిగ్గర్ గా కనిపిస్తుందా లేదా? అంటే ఎందుకు అలా కనిపిస్తుంది అంటే డ్యూ టు ద రీఫ్రాక్షన్ వల్లనే కనిపిస్తుంది, అవునా? అంతేనా? ఇది రెండో యాక్టివిటీ. మూడో యాక్టివిటీ కాయిన్. ఈ డౌట్ ఎవరు అడిగారు కాయిన్ గురించి? నువ్వే కదా. ఇప్పుడు చూడండి, వాటర్, ఓకేనా? ఈ కాయిన్ ని మనం ఏం చేయాలంటే డిస్టర్బెన్స్, వితౌట్ ఎనీ డిస్టర్బెన్స్, అంటే మనం కదిలించకుండా, అంటే వాటర్ ని మనం యాక్చువల్ గా సార్ మీరు చేయబెట్టినప్పుడు ఇప్పుడు కదులుతుంది కదా సార్ అని మీకు డౌట్ రావచ్చు. అయితే మనం ఏం చేయాలంటే ఈ కాయిన్ ని మనం డిస్టర్బెన్స్ జరగకుండా వాటర్ ని పోయాలి. యాక్చువల్ మనం వాటర్ ని పోసాము దాన్ని, ఓకేనా? ఈ కాయిన్ కదలకూడదు, కదలకుండా ఉంచాలి.